వేయాలి. అయితే ఆ యొక్క కుమారుడుగా ఉన్నటువంటి ఆయన లాయర్ కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను నా తమ్ముడు స్థానంలో నేనే మరణశిక్ష అనుభవిస్తాను, మా తమ్ముడిని మాత్రం మీరు విడిపించండి అని చెప్పేసి న్యాయంగానే జరిగింది. కాబట్టి లాయర్గా ఉన్నటువంటి ఆ అన్నయ్య వాళ్ళు ఏం చేశారు, మరణశిక్ష విధించారు, మరణశిక్ష వేశారు. అప్పుడు తమ్ముడు చెబుతున్నాడు, తమ్ముడు నేను రక్షించబడ్డాను, నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, ఎప్పటికైనా నువ్వు దేవుని తెలుసుకొని నువ్వు మారు మనసు పొందాలి, దేవుని నువ్వు నమ్మాలి, విశ్వసించాలని చెప్పినప్పుడు ఆ తర్వాత తమ్ముడు కూడా మారు మనసు పొంది దేవుని నమ్ముకొని ఆయన కూడా గొప్ప దైవజనుడిగా మారిపోతాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే, తండ్రి స్థానంలో ఉన్నటువంటి వాడు యెహోవా దేవుడు. తండ్రి స్థానంలో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. అయితే ఆ తమ్ముడు స్థానంలో నీవు నేను మనందరం ఉన్నాం. మనందరం పాపులమే, మనందరం కూడా పాపులమే. అన్న లాయర్గా ఉన్నటువంటి ఆయన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. ఆయన లాయర్ గారు, ఆయన నిన్ను నన్ను విడిపించి మనకు రావాల్సిన మనశిక్షను ఆయన సిలువలో భరించాడు. చూసారా, తండ్రి న్యాయవంతుడిగానే ఉన్నాడు, న్యాయంగానే ఉన్నాడు. మరి చిన్నవాడు, మరి వాడు నరహంతకుడు అంటే ఆ దృష్టిలో మనందరము ఉన్నాం. వాడు పాపి కాబట్టి మనందరం పాపులమే. అయితే అన్నయ్య వచ్చేసి ఆయన యేసు ప్రభు, అన్నయ్య అంటే ఎవరు? యేసు ప్రభు వచ్చి మనలందరినీ రక్షించి మన స్థానంలో ఆయన ఉరిశిక్ష అంటే కల్వరి సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనలందరినీ రక్షించాడు. చూసారా ఎంత ప్రేమగల జాలిగల దేవుడు మనకున్నాడు. కాబట్టి ఇన్ని మరి గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రభువుని లేఖనాల ప్రకారంగానే ఆయన మరి ప్రభువుని దేవాతి దేవుడు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావంటే ఆయనకు సమాధానం ఏమీ లేదు. కొన్నిసార్లు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అయ్యగారు నేను ఎంత ప్రార్థన చేసినా సమాధానం రావట్లేదు, నాకు జవాబు రావట్లేదు అనుకోకూడదు. యేసయ్య ఏమన్నాడు? మీరు విసుకగా నిత్యము ప్రార్థన చేయమన్నాడు. నిత్యం ప్రార్థన చేయాలి, సమాధానం వచ్చేవారు ప్రార్థన చేయాలి, నీకు జవాబు వచ్చేంత ప్రార్థన చేయాలి, నీ సమస్యలకు పరిష్కారం లభించే వరకు ప్రార్థన చేయాలి. యేసయ్య ఏమన్నాడు? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు ఆ ప్రభు ఏం చేస్తారు? జాలిగల ప్రేమగల దేవుడు కాబట్టి ఆయన బిడ్డల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి తండ్రి ఆలకించాడు, కానీ చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన తన ప్రియమైన కుమారుడు అయినటువంటి యేసయ్య ఆ యొక్క చేతులను తండ్రి అక్కడ విడిచిపెట్టాడు. చూసారా ఎంత ప్రేమ చూపెడుతున్నాడు తండ్రి. కేవలము మన కోసం ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆ రక్తం కాచినప్పుడు, ఆ పరిశుద్ధ రక్తము నిన్ను నన్ను మన పాపాలన్నీ కూడా కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా మనం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం, ఒక అర్హత మనకి కల్పిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. చూసారా మరి. కాబట్టి ఇలాంటి ప్రేమగల జాలిగల దేవుడు మనం ఉన్నప్పుడు ఎంతగా మనం ఆయన్ని స్తుతించాలి, ఎంతగా మనం ప్రేమించాలి. ఆయన సిలువైపు మనం చూసినప్పుడు ఆయన ప్రేమ మనకు తెలుస్తున్నది. ఆయన సిలువైపు మనం చూసినప్పుడు మనం దీనులుగా మారిపోతాం, తగ్గించుకుంటాం. ఎవడైనా నిన్నేమైనా అన్నారనుకో, నా యేసయ్య తగ్గించుకున్నాడు, నేను ఏ పాటి పోతాన్ని, నా దేవాతి దేవుడు, నా రక్షకుడు, నా మెస్సయ్య, నా ప్రభు ఆయనే తగ్గించుకొని ఈ లోకానికి ముఖం మీద ఉమ్మేపించుకొని ఆ యొక్క కాళ్ళలో చేతుల మేకులు కొట్టించుకొని ఘోరంగా ఆయన కొడదెబ్బలు తిని ఎంతగా ఏడ్చాడు నా కోసం. నువ్వు నన్ను ఎంత అవమానం చేసినా కూడా నాకేం ఇబ్బంది లేదని నువ్వు కూడా తగ్గించుకున్నప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మనం ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రభు యొక్క సిలువను మనం ధ్యానించాలి. ఆయన సిలువను ధ్యానించినప్పుడు నీలో లోతైనటువంటి పశ్చాత్తాపం కలుగుతున్నది, మారు మనసు కలుగుతున్నది. ఆయన సిలువను నువ్వు చూసినప్పుడు ఆ విరిగి నలిగిన హృదయం, కన్నీటి ప్రార్థన నీకు వస్తుంది, విశ్వాసము, నిరీక్షణ నీకు ఉంటుంది, ఒక గొప్ప ధైర్యం ఉంటుంది. ఎవడైనా కత్తి తీసుకొని వచ్చి నేను చంపడానికి, చంపుకో, నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? నా యేసయ్య దగ్గరికి వెళ్తాను అని ఒక గొప్ప నిరీక్షణ. దేవుని సేవకుని 3 వారాల క్రితం చంపేశారు. సువార్త ప్రకటన వెళ్తూ ఉంటే ఇప్పటికి కూడా ఏమన్నాడు? ఇంకొక దేవుని సేవకుడు ఏమన్నాడు తెలుసా? నిన్నటి రోజున
నిన్నటి రోజున ఏమన్నాడంటే అసలు అంటే యేసు ప్రభుని పట్టించింది ఎవరు? ఇస్కరియోతు యూదా, శిష్యుల్లో ఒకడు, బయటోళ్ళు కాదు. యేసు ప్రభుని పట్టించింది ఇస్కరియోతు యూదా, డబ్బు కోసం పట్టించాడు. కాబట్టి యేసు ప్రభువు సేవ చేస్తున్నటువంటి సేవకుల్లోనే ఒక సేవకుడు ఏమంటున్నాడంటే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ ఉన్నాడు. హిందువులకి లేకపోతే ప్రభువుని వ్యతిరేకించే వాళ్ళకి, మతోన్మాదులకి, వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. నాకు చాలా బాధేసింది, దుఃఖం వేసింది. ఏమన్నాడు తెలుసా? పాస్టర్ ప్రవీణ్ పగడాల, అదే పేరు కదా, ప్రవీణ్ పగడాల ఆ దేవుని సేవకుని చంపింది ఎవరో కాదు, చేతబడి చేశారంట. ఎంత ఆశ్చర్యం చూడండి, మనకుండా వస్తుంది. చేతబడి చేసి దైవశక్తులు ప్రయోగించి వాళ్ళ చేత ఈ యొక్క దేవుని సేవకుని చంపేశారు. కారణం ఏందని అడిగితే మళ్ళీ ఆయన చెబుతున్నాడు ఆయనలో ప్రార్థన లేదంట. ఆయన గొప్ప దైవజనుడు. చక్కగా మీరు యూట్యూబ్లో కూడా చూడండి, చాలా చక్కగా మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం చక్కగా బోధిస్తాడు. ఈయన అంటాడు, ఈయన కూడా ఒక దేవుని సేవకుడే. ఆయన ఏమంటున్నాడంటే ఆయనలో ప్రార్థన లేదు, అందుకే దయ్యాలు వెంటబడి చంపేసి అని అంటున్నాడు. ఎంత ఘోరం చూడండి, ఎంత అన్యాయం చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము ఈ లోకంలో రాకడ దినాల్లో మనం ఉన్నాం. మోసకరమైనటువంటి బోధలు, ఎన్నో అన్యాయం అక్రమాలు వ్యాపిస్తూ ఉన్నాయి. అయితే నీవు యేసు వైపు చూడాలి. ఎటువైపు చూడాలి? యేసు వైపు చూడాలి. నేను ఏమైతే వాక్యం చెప్తానో అదే నా మనసులో ధ్యానిస్తూ ఉంటా. యేసు వైపు చూడాలి అని ఒకసారి వాక్యం చెప్పారు. ఇక ప్రభువుని గురించి ప్రతిసారి కూడా యేసు వైపే చూడాలి అని నా మనసులో ఆలోచన. కాబట్టి మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మనందరి కోసం 2000 సంవత్సరాల క్రితం యేసయ్య తను మనకు రావాల్సినటువంటి ఆ యొక్క శిక్షను, శాపాన్ని, పాపాన్ని తొలగించి నిన్ను నన్ను మోక్షానికి పాత్రులుగా చేయడానికి కల్వరి శిలువలో ఆయన సజీవ యాగమై తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. కాబట్టి నీకు నాకు మనందరికీ రక్షణ భాగ్యం కలగాలంటే మనం యేసు వైపు, శిలువ వైపు మనము చూడాలి. కల్వరి శిలువ వైపు మనం చూడాలి. ఆయన వైపు మనం చూసినప్పుడు మనందరికీ కూడా ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. గొప్ప విడుదల, గొప్ప రక్షణ మనం కలిగి ఉండి ఒక చనిపోయిన తర్వాత నా ప్రభువే నాకు ఒక నిరీక్షణ అనేటువంటి విశ్వాసం మనలో ఉంటున్నది. ఇప్పుడు 4వ మాట వరకు అయిపోయినది. దేవుని సేవ